డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఉచిత వైద్య సేవలు యథాతథంగా కొనసాగుతున్నాయని తూర్పుగోదావరి జిల్లా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ పి ప్రియాంక స్పష్టం చేశారు. ఆసుపత్రుల సమ్మె ప్రభావం ఏమాత్రం లేదని తెలిపారు. జిల్లా ప్రజలు ఎటువంటి అపోహలకు లోను కాకుండా సాధారణంగా ఉచిత వైద్య సేవలను పొందవచ్చని తెలిపారు. ప్రతి రోగికి ప్రతి విభాగంలో ఉచిత వైద్య సేవలు అందించే విధంగా తగిన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందుబాటులో ఉన్నాయని, అదనంగా జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో కూడా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఉచిత వైద్య సేవలకు సంబంధించి ఏవైనా సమస్యలు లేదా సహాయం అవసరమైతే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయ అధికారిని 9281068129, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్యాలయాన్ని 9281068159 నెంబర్లలో సంప్రదించవచ్చని విజ్ఞప్తి చేశారు. కడియంలోని నర్సరీ పూల వ్యర్థాలతో తయారు చేసిన కొత్త అగరత్తుల బ్రాండ్ను సృష్టించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కడియంలోని అగరబత్తుల తయారీ యూనిట్ను సందర్శించి ఉత్పత్తిదారులను అభినందించారు. స్థానిక అగరబత్తుల బ్రాండ్ను విస్తృతంగా మార్కెట్ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కెనరా బ్యాంక్ సహకారంతో తొలి దశలో 12 మంది మహిళలు ఈ యూనిట్ను స్థాపించారు. శిక్షణ పొందిన మొత్తం 52 మంది మహిళలు కూడా ఈ యూనిట్లు నెలకొల్పాలని కలెక్టర్ సూచించారు. తర్వాత కలెక్టర్ సత్యదేవ నర్సరీలను, పూల మార్కెట్ను సందర్శించి పూల వ్యర్థాల వినియోగం మరియు హార్టికల్చర్ ఆధారిత ఉపాధి అవకాశాలపై వివరాలు తెలుసుకున్నారు. పర్యాటక రంగంలో ఈ ప్రాంతంలో చేపట్టనున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లించే గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. ఫీజు చెల్లింపు గడువు నేటితో ముగిసింది. అయితే విద్యార్థుల సౌకర్యార్థం అక్టోబర్ 22 వరకు ఫీజు చెల్లింపుల గడువును బోర్డు పొడిగించింది. 1000 ఆలస్య రుసుముతో అక్టోబర్ 30 వరకు ఫీజు చెల్లింపుకు అవకాశం కల్పించినట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. థియరీ పేపర్లకు 600, ప్రాక్టికల్స్కు 275, బ్రిడ్జ్ కోర్సు సబ్జెక్టుకు ₹165 చొప్పున చెల్లించాలని బోర్డు సూచించింది. నమస్కారం. సిసిసి డిజిటల్ 2:30 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వికృత మనస్తత్వం ఉన్న జగన్కి రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేదన్న మంత్రి సత్యకుమార్. కోర్టుల్లో పిటిషన్లు వేసి అభివృద్ధికి అడ్డంకులు కల్పిస్తున్నారని ఆగ్రహం. పీపీపీ విధానం అంటే ఏంటో కూడా జగన్కు తెలియదన్న చింతకాయల విజయ్. డబ్బులన్నీ అమరావతికే పెడుతున్నారంటూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆక్షేపణ. డిసెంబర్ 13 నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుని కేసులు పరిష్కరించుకోవాలి. భీమవరం 3వ అదనపు జిల్లా జడ్జి లక్ష్మీనారాయణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు నారా రోహిత్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. వైసీపీ అధినేత జగన్పై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్కు వికృత మనస్తత్వం ఉందని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునేందుకు జగన్ అనేక కుట్రలు పన్నుతున్నారని, కోర్టుల్లో పదే పిటిషన్లు వేస్తూ పనులకు ఆటంకాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. నర్సీపట్నం పర్యటన వెనుక జగన్కు ఎలాంటి చిత్తశుద్ధి లేదని, కేవలం ఆర్భాటం, బల ప్రదర్శన కోసమే ఆయన పర్యటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 5 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్లో ప్రయాణించే జగన్ 60 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో వెళ్లేందుకు అనుమతులు అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిన్న చేసిన వ్యాఖ్యలు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చెంపపెట్టు లాంటివి. ఎక్కడ అభివృద్ధి జరుగుతున్నా, సంక్షేమం జరుగుతున్నా దాన్ని అడ్డుకోవడం కోసం అసందర్భ పేలాపనలు చేయడం, అసత్యాల్ని మాట్లాడుతూ ప్రజల్లో అపోహల్ని సృష్టించడం ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అలవాటుగా మారింది. కేవలం మాట్లాడమే కాకుండా అభివృద్ధిని అడ్డుకోవడం కోసం అనేక రకాలుగా కోర్టులలో పిటిషన్లు వేస్తూ అడ్డంకులు కూడా సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది అమరావతి నిర్మాణంలో కానీ, పోలవరంలో కానీ, ఇతరత్ర కార్యక్రమాలు కానీ, లేకపోతే పీపీపీ విధానంలో అసంపూర్ణంగా మిగిలిపోయిన మెడికల్ కాలేజీలను 2 సంవత్సరాల్లో పూర్తి చేసి ఒక నాణ్యమైన వైద్య విద్యని పేద విద్యార్థులకి, మెరుగైన వైద్య సేవల్ని ఈ రాష్ట్రంలోని పేదలకి అందించాలనే ఒక సమున్నత లక్ష్యంతో కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పీపీపీ మోడల్లో కాలేజీలని నిర్మించాలని ప్రయత్నం చేస్తుంటే, ఒకవైపు పీపీపీకి ప్రైవేటైజేషన్కి తేడా తెలియకుండా, తెలియక కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి లక్షల కోట్లు వ్యాపారం చేసే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రైవేటైజేషన్కి, పీపీపీకి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి తేడా తెలియదంటే ఎవరు నమ్మరు. కానీ పదే అబద్ధాలు మాట్లాడుతూ తన సొంత పత్రికలు కానీ, ఛానళ్ళు కానీ పదే అసత్యాలని ప్రచారం చేస్తూ
ఇవాళ ఒక గందరగోళ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో దాని పట్ల స్పందన లేకపోయేసరికి విద్యార్థుల్లో వాస్తవాలు తెలుసుకొని వాళ్ళ నిర్బంధంగా వారు చేస్తున్న అసత్య ప్రచారాలని తిప్పికొడుతున్న నేపథ్యంలో ఇవాళ హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేసి ఆ పిటిషన్ తరపున వాదించిన న్యాయవాది ఎవరు? వైఎస్ఆర్సీపీ ఆస్థాన న్యాయవాది. చాలా స్పష్టంగా హైకోర్టు నిన్న వ్యాఖ్యానించింది. పీపీపీ విధానంలో వైద్య కళాశాలను నిర్మిస్తే తప్పేంటి అని అడిగి, అదే సమయంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాము ఇన్ని వేల కోట్లు కానీ మాట్లాడితే, అవగాహన రాజ్యంతో మాట్లాడితే చాలా గట్టిగా హైకోర్టు చెప్పింది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఏముంది, దేనికైనా ఇవ్వచ్చు, ఎన్ని వేల కోట్లకైనా ఇవ్వచ్చు, కానీ నిధులు విడుదల చేశారా లేదా అన్నదే ప్రశ్న. ఏ మేరకు మీరు నిర్మాణాలు చేశారన్నదే ప్రశ్న. ఇవాళ అనేక చోట్ల మొండిగోడలో లేదా పునాదుల దగ్గరకో లేక కనీసం భూసేకరణ కూడా చేయని నేపథ్యంలో ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి గత ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక విధ్వంసం నుంచి ఇవాళ రాష్ట్రాన్ని బయటికి తీసుకొస్తూ ఈ ఆర్థిక వనరుల లేమి దృష్ట్యా ఒక నాణ్యమైన విద్యని అందించాలనే ఉద్దేశంతో ఇవాళ పీపీపీ మోడల్లోకి వెళ్ళాలి. అది పూర్తిగా యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయని, పూర్తిగా ప్రభుత్వ పర్యవేక్షణలోనే అది అడ్మిషన్లు కానీ బోధన కానీ జరుగుతుందని స్పష్టంగా పేర్కొంటున్నప్పటికీ కూడా ప్రైవేట్ కమ్మేస్తున్నారు అనే ఒక వింత వాదన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు సంబంధించిన వందిమాగదులందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఇవాళ మేము అనేక సందర్భాల్లో అడిగాం, రండి దీని మీద బహిరంగ చర్చకు రండి, అసెంబ్లీకి రండి మాట్లాడదామంటే జగన్మోహన్ రెడ్డి రాకుండా ముఖం చాటేశారు. కొన్ని మందబలం ఉన్న శాసన మండలిలో కూడా చర్చ పెట్టాం, దీని మీద చర్చ పెట్టి చర్చలో పాల్గొనమని చెప్పాం. అక్కడ కూడా మేము సమాధానం ఇవ్వడానికి స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయనే ఉద్దేశంతో మండలి నుంచి కూడా వాకౌట్ చేసి పారిపోయిన ఉదంతాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. దీంట్లో ఒకటే స్పష్టమవుతుంది దీనివల్ల, ఎందుకంటే వారి వాదనలో పసలేదు, వారు చేస్తున్న ప్రచారంలో నిజాయితీ లేదన్న విషయం రాష్ట్ర ప్రజలు ఇవాళ గుర్తించారు. అయినప్పటికీ కూడా పరిస్థితిని అర్థం చేసుకోకుండా కేవలం అబద్ధాలని ఆలంబనగా ఇవాళ అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దాన్ని కొనసాగిస్తూ ప్రతిపక్షంలో కూడా అదే తీరుని ప్రదర్శిస్తున్నారు. ఇవాళ నర్సీపట్నం వెళ్ళారు. ఆయన నర్సీపట్నం నిజానికి ఆయన చిత్తశుద్ధి లేదనే విషయం తెలుసు మనకు. కానీ ఇవాళ నర్సీపట్నం వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే అధికారం కోల్పోయిన నాటి నుంచి ఎక్కడ ప్రజా సమస్యల మీద పోరాడకుండా, ప్రభుత్వ తప్పిదాలు ఏదైనా ఉంటే వాటిని ఎత్తి చూపకుండా అసెంబ్లీ నుంచి పారిపోతున్నారు. ఒకటి, ప్రతి సందర్భంలో కూడా ప్రజల్ని రెచ్చగొట్టేలాగా వెళ్ళడం, ప్రజా సమస్యలు కాకుండా ఆయన బల ప్రదర్శన చేయడం, దండయాత్ర చేసే ప్రదర్శన మనం చూసాం. అది ఒంగోలులో కావచ్చు, ఇతరత్ర ప్రదేశాల్లో మహిళల మీద దాడులు చేశారు, ప్రజల మీద రాళ్ళు. ఉత్తరాంధ్రపై ప్రేమ ఉన్నట్లు నటిస్తూ మాజీ సీఎం జగన్ను అసత్యాలు మాట్లాడారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ విమర్శించారు. జగన్ నర్సీపట్నం పర్యటనపై ఆయన మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ స్థలంలో రాజధాని కట్టాలని గతంలో జగన్ ఆలోచించారని, ఇదే విషయంపై గతంలో ఎల్వి సుబ్రహ్మణ్యంను ఆయన అడిగారని అన్నారు. అలాంటి వ్యక్తి స్టీల్ ప్లాంట్పై మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. పీపీపీ విధానం అంటే ఏంటో కూడా జగన్కు తెలియదని, డబ్బులన్నీ అమరావతికే పెడుతున్నారంటూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆక్షేపించారు. నర్సీపట్నం నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ అనే ఒక పేరుతో అక్కడికి ఈరోజు పర్యటన చేసి జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చి ఉత్తరాంధ్ర మీద అమితమైన ప్రేమతో ఉన్నట్టు మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజానికం మొత్తం కూడా బుద్ధి చెప్పి ఆయనకి తల దించుకునేలా చేసి మొన్న ఎలక్షన్ లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక 11 సీట్లు ఇచ్చి ఈరోజు అంత గట్టిగా చెంప మీద కొట్టినా కానీ ఇంకా అబద్ధాలు మానకుండా ఈ రోజు వచ్చి ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారంటే, ఇందాక స్టీల్ ప్లాంట్ మీద అత్యంత ప్రేమ ఉన్నట్టు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడడం మొదలుపెట్టాను. స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఇప్పుడే కలిశాను, వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధల్లో నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ అలా అయిపోతుందని నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి ముసలి కన్నీరు కారుస్తూ మొన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఎక్స్ చీఫ్ సెక్రటరీ గారు ఒక వీడియో రిలీజ్, ఒక ప్రెస్ మీట్ లో చెప్తున్నారు, ఈ స్టీల్ ప్లాంట్ తీసేసి అన్న ఇక్కడ క్యాపిటల్ కడితే ఎలా ఉంటదంటావు అని జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో చెప్పాడంట. ఆయన అన్నాడు, అసలు ఏ నాయకుడైనా అవగాహన లేకుండా ఈ విధంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆ రోజుల్లో ఉద్యమం చేసి ప్రాణాలు అర్పించి ఎంతో మంది స్టీల్ ప్లాంట్ తీసుకొస్తే ఆ స్టీల్ ప్లాంట్ తీసేద్దాం అన్నా అని చెప్పి నన్ను అడుగుతున్నాడంటే, ఇలాంటి వాడు నాయకుడిగా ఉండడం అవసరమా అని చెప్పి ఆయన మొన్న మాట్లాడుతున్నారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. ఆ రోజు ఆ వ్యక్తితో అలా మాట్లాడి ఈ రోజు వచ్చి
అపోజిషన్ లో కూర్చుని పోయేసరికి ప్రజల్ని బుద్ధి చెప్పేసరికి ఈరోజు నర్సీపట్నం వచ్చి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నాను. నేను ఆక్రందనలు విన్నాను, అన్నార్థుల ఆక్రందనలు విన్నాను, మధ్యలో వస్తుంటే చాలా మందితో మాట్లాడాను. ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా హాస్యాస్పదం. ఎందుకంటున్నానంటే ఈ వ్యక్తి అబద్ధాలు కోరు. ఎందుకు అబద్ధాలు కోరు అన్నానంటే మెగా డిఎస్సి తీసుకొస్తాను, ఈ పోస్టర్ మీ దాంట్లో పడిందే కదండి, ఇది అబద్ధం. 25 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తాను, తల వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను, ఇది అబద్ధం. ఇంకా ఎన్ని చెప్పుకోవాలి, ఇల్లు కట్టిస్తాను. నర్సీపట్నం సెంటర్ లో నువ్వు మర్చిపోయాము జగన్మోహన్ రెడ్డి గారు, అదే నర్సీపట్నం సెంటర్ లో శ్రీకన్య థియేటర్ దగ్గర వ్యాన్ ఎక్కి మైక్ పట్టుకొని ప్రజలందరికీ కూడా ఈ టిట్కో ఇల్లులన్నీ కూడా మీరు ఈఎంఐలు కట్టొద్దండి, ప్రతి ఒక్కడికి కూడా నేను ఉచితంగా ఇల్లు ఇచ్చేస్తానని చెప్పేసి నువ్వు అనౌన్స్ చేసింది నిజం కాదు. అదే వ్యక్తులతో రూపాయికి ఇల్లు ఇస్తానని చెప్పి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెప్పింది నిజం కాదు. అదే వ్యక్తుల చేత రెగ్యులరైజ్ చేపిస్తానని చెప్పి పట్టాలు ఇప్పిస్తానని చెప్పి ఇవన్నీ మర్చిపోయారు అనుకుంటున్నారు జనం. ఒక్కొక్కరి చేత 10,000 రూపాయలు 12,000 రూపాయలు కట్టించుకొని ఎంతో మంది జనాలను మోసం చేసిన నిజం కాదు. ఈరోజు మెడికల్ కాలేజ్ గురించి వచ్చి మాట్లాడుతున్నారు. ప్రీపీపీ మోడ్ లోని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లోని పబ్లిక్ అనేది గవర్నమెంటే కదా. ఏదైతే ఎంటిటీస్ ఉంటాయో అంటే ల్యాండ్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదన్నా కానీ ఎవరన్నా వ్యక్తి వచ్చి ఆ పీపీపీ మోడ్ లోని కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత 30 years కో 35 years కో ఎలాగైతే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ని పీపీపీ మోడ్ లోనే తీసుకొని దాన్ని మళ్ళీ తీసుకొచ్చి గవర్నమెంట్ కే కదా అప్పచెప్తారు. ఇప్పుడు గవర్నమెంట్ కి అప్పచెప్తున్నారు కదా, కానీ నువ్వు ఏ మాత్రం కూడా దాన్ని పట్టించుకోకుండా పీపీపీ మోడ్ అనేది మాట్లాడకుండా, ఎందుకంటే నీకు ఆ టెర్మినాలజీ తెలియట్లేదు, దాని గురించి డీప్ గా స్టడీ చేయట్లేదు. బూట్ మోడల్ అంటారు, బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అని, దాని మీద కదా హైవేస్ డెవలప్ చేశారు. ఈరోజు మరి ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళే కదా భోగాపురం తీసుకున్నారు, దాన్ని తీసుకొచ్చి జిఎంఆర్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు, వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పి. నర్సీపట్నం ఈ రోజు వచ్చావు, ఎంతమంది ధర్నాలు చేస్తున్నారు, దళిత వర్గాలు దళిత సంఘాలు అందరూ ధర్నాలు చేస్తున్నారు. అయ్యా ఒకసారి క్షమాపణ చెప్పాను, నీ అహం అడ్డొస్తుంది క్షమాపణ చెప్పడానికి. అహం ఎంత అహం అంటే నీకు తెలుసు 18 సీట్లు వస్తేనే 10% సీట్లు వస్తేనే 10% 175లో 10% వస్తేనే ప్రతిపక్ష హోదా ఇస్తారు, అసెంబ్లీలో కూర్చోవచ్చు అని. కానీ ప్రతిపక్ష హోదా నాకు ఇస్తే నేను అసెంబ్లీకి వస్తాను అంటే రాజ్యాంగం మీద నీకు అహం ఉండి అహంకారం ఉండి అలాంటివి ఉంటే రాజకీయాలకు ఏమాత్రం కూడా పనికిరారనేది చాలా సింపుల్ లాజిక్. అది దాన్ని కూడా మిస్ అయిపోయి ఆ స్పీకర్ నాకు ఇస్తే నేను అక్కడికి వస్తా, హైకోర్టులో కేసు ఉంది అది చేస్తేనే నేను వస్తా, ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ దిగారంటే ఎంత దారుణం అండి. ఈరోజు ప్రియాంబుల్ కూడా కనీసం చూసుకుంటున్నాయి. పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారం నిమిత్తం భీమవరంలో ఉన్న అన్ని కోర్టుల్లో డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని, కక్షిదారులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కేసులు పరిష్కరించుకోవాలని భీమవరం 3వ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్గా పూర్తి అదనపు బాధ్యత నిర్వహిస్తున్న ఫోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి బి లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల వరకు తీసుకువెళ్లడంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా భాగస్వామ్యం చాలా ఉందన్నారు. అందులో భాగంగా రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ఈ నెల 18న అసంఘటిత కార్మికులు, బాలల కోసం ప్రవేశపెట్టిన పథకాలపై అవగాహన కల్పించడానికి ఒక న్యాయ సేవా సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుందని రెవెన్యూ శాఖ, డిఆర్డీఏ, లేబర్ డిపార్ట్మెంట్, మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, పోలీస్, మున్సిపల్ శాఖల అధికారులు ఈ సదస్సులో భాగమవుతారని జిల్లా రెవెన్యూ అధికారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. నవంబర్ 18వ తారీఖున ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ ఆడిటోరియంలో ఈ గవర్నమెంట్ అందిస్తున్నటువంటి పథకాల మీద కానీ, మా లీగల్ సర్వీస్ అథారిటీ చేస్తున్న సేవా కార్యక్రమాల మీద ప్రజలకు అవగాహన కోసం న్యూ మాడ్యూల్ క్యాంప్ అనే క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంపెయిన్లో ప్రభుత్వ వివిధ భాగాల నుంచి వివిధ భాగాలలో ఉన్నటువంటి పథకాలు ఏమైతే ఉన్నాయో ప్రజలకు చేరువవ్వాల్సినవి, వాటి మీద ప్రజలకి అవగాహన కల్పించడం, లేదా అటువంటి పథకాల్లో ఎవరన్నా ఇబ్బందులు పడుతున్నా లేదా ఆ పథకాన్ని అందిపుచ్చుకునే క్రమంలో వాళ్ళకి ఏమన్నా అవగాహన లేకపోయినా ఎటువంటి దాని మీదైనా ఆ రోజు అవగాహన కల్పించడం, అట్లానే సంబంధిత అధికారులతో అక్కడికక్కడే చర్చించి అవకాశం ఉన్నటువంటి అర్జీదారుల యొక్క దీన్ని కూడా పరిష్కరించే మార్గాన్ని అన్వేషించడం జరుగుతుంది. వీటితో పాటు మనం డిసెంబర్ 13వ తారీఖున మెగా లోక్ అదాలత్ కండక్ట్ చేయబోతున్నాం.
దీన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ముందుగానే అవేర్నెస్ క్యాంప్స్ వాటిని చేస్తూ ప్రజలకి మరింత న్యాయ సహాయాన్ని అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర న్యాయ సేవా సంస్థ యొక్క ఆదేశాల ప్రకారం మండల న్యాయస్థానం పరిధిలో మేము కృషి చేయడం జరుగుతుంది. దీనికి పాత్రికేయులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా మాకు సహకరించి ప్రజలకి ఈ విషయాన్ని చేరువయ్యేలాగా చూడాలని చెప్పి. నేటి పోటీ ప్రపంచంలో చాలా మంది ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారని, మానసిక వ్యాధులతో బాధపడేవారి సంఖ్య పెరుగుతుందని ప్రముఖ మానసిక వైద్యులు జీవి రమణారావు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం భీమవరం శాంతి హాస్పిటల్లో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించారు. డాక్టర్ రమణారావు మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను మించి వారిపై ఒత్తిడి చేస్తున్నారని, తల్లిదండ్రులు ఆలోచనలో కూడా మార్పులు రావాలని సూచించారు. ప్రపంచంలో 90 కోట్ల మంది మానసిక వ్యాధులతో బాధపడుతున్నారని, మన దేశంలో 24 కోట్ల మంది మానసిక ఇబ్బందులతో బాధపడుతున్నారన్నారు. వారిని ముందుగా గుర్తించకపోవడం వల్ల ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందన్నారు. డాక్టర్ జి సుభాష్, డాక్టర్ శ్రీవిద్య మాట్లాడుతూ మానసిక వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి సేవలు పొందాలని సూచించారు. మానసిక వ్యాధులపై ప్రజలు కూడా అవగాహన పెంచుకోవాలని కార్యక్రమ కన్వీనర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ అవగాహన రాహిత్యంతో మానసిక రోగులు వైద్య సలహాలను పొందడం లేదన్నారు. సమస్యల పట్ల కృంగిపోకూడదన్నారు. అనంతరం పలువురు రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులను అందించారు. ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. అక్టోబర్ 10వ తారీఖున మనం చాలా సంవత్సరాలుగా కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మనం ఈ సంవత్సరానికి గాను వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ వారు ఒక నినాదాన్ని ఇచ్చారు. అదేంటంటే మానసిక ఆరోగ్యము ముఖ్యంగా ఆపదల్లో చిక్కుకున్న వాళ్ళకి ఏ రకంగా మనము సర్వీసెస్ అందజేస్తాము అని. ఉదాహరణకు మనకి ఇప్పుడు ఇజ్రాయెల్కి పాలస్తీనియన్ భాగమైన గాజాలో యుద్ధం జరుగుతుంది. దానిలో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎంత ఇబ్బందులు అంటే మనుషులు ఒకరినొకరు మానవత్వాన్ని మర్చిపోయి అవకాశం ఉంది కదా అని చెప్పి స్త్రీలను లోపరుచుకోవడం, ఆహార పదార్థాలు ఇవ్వకపోవడం, మానసికంగాను శారీరకంగాను అన్ని రకాలుగా కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే సరైన మానసిక ఆరోగ్యాన్ని అందించే సహాయకులు ఎవరు కూడా లేకుండా పోయారు. వాళ్ళందరూ కూడా వాళ్ళని ఎక్కువ ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేసేసి వాళ్ళ యొక్క బలహీనతలను ఆసరాగా వాళ్ళు అన్ని రకాలుగా కూడా లబ్ధి పొందుతున్నారు. సో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కనుక బాధ్యతాయుతమైన మానసిక వైద్యం వాళ్ళకి జరగాలి. అలాంటి వాళ్ళకి కూడా ఈ టైం మనం చెప్పేది ఏంటంటే వాళ్ళకి సర్వీస్ చేయడానికి మనందరం కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్తున్నారు. ఈ విపత్తులు, వైపరీత్యాలు అనేవి ఒక ఫ్యామిలీ లెవెల్లో ఉండొచ్చు, అలాగే ఒక సొసైటీ లెవెల్లో ఉండొచ్చు. అంటే ఒక ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా ఒక్కొక్కసారి బాగా సీరియస్ ఇల్నెస్కి లోన్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యి సడన్గా ప్రాణాలు కోల్పోవడం, లేదంటే ఉద్యోగం కోల్పోవడం, ఉపాధి కోల్పోవడం, ఇట్లాంటివి జరిగినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతారు. అలాగే ఒక సొసైటీ లెవెల్లో, సమాజం లెవెల్లో ఎలా ఉంటాయి మానసిక ఒత్తిడి అంటే, మనందరం చూసిన అతిపెద్ద విపత్తు కరోనా. ఈ కరోనా టైంలో అందరం కూడా ఫిజికల్గాను, మెంటల్గాను, సామాజికంగాను, ఆర్థికంగాను నష్టపోయాం. కళ్ళ ముందే చాలామంది తమ అయిన వాళ్ళు పోగొట్టుకున్నారు. చాలా చిన్న వయసులోనే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే భార్యాభర్తలు చాలామంది విడిపోయారు. చాలామంది రోడ్డున పడ్డారు, ఉపాధి లేక రోడ్డున పడ్డారు. ఇప్పటికీ కూడా ఆ కరోనా మిగిల్చిన కష్టాలు చాలామంది ఫేస్ చేస్తున్నారు. సో ఇటువంటి విపత్తులు, వైపరీత్యాలు ఎదురైనప్పుడు అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి, ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకోవాలి. దేశంలో సుమారుగా 23 కోట్ల మందికి మానసిక ఇబ్బందులు ఉన్నాయి. కానీ అందులో సగం మంది కూడాను ట్రీట్మెంట్ వరకు రావట్లేదు. మెంటల్ హెల్త్ గ్యాప్ అంటాం దీన్నే. అంటే సమస్య ఉన్న వాళ్ళు అందరూ కూడాను దానికి వైద్యం చేయించుకోవట్లేదు. కొంతమందిలో ఈ వ్యాధి చాలా తీవ్రంగా వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని స్థితిలో కూడా ఉంటున్నారు. వాళ్ళు కూడాను దీనికి మందులు ఉన్నాయని, దీనికి ట్రీట్మెంట్ ఉందని, ఇది చూపించుకోవాలని తెలియక, లేకపోతే బయటపడితే మన గురించి ఏమనుకుంటారో అన్న అపోహల గురించి వైద్యం అన్నది చేయించుకోవట్లేదు. అందుకని మనం మానసిక వ్యాధులను కూడా మిగతా జబ్బుల్లానే చూడాలి. వాటికి కూడా వైద్యం ఉంది, మనం వెళ్తే మళ్ళీ మనం బాగుపడతామని చెప్పి మనం తెలుసుకుని మన కుటుంబ సభ్యులకు కానీ మన ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా ఈ విషయం అందరికీ తెలియచేయాలి. వరల్డ్ మెంటల్ హెల్త్ డే కార్యక్రమం గత వారం రోజులుగా కార్యక్రమాలు ప్రముఖ మానసిక వైద్యులు శాంతి నర్సింగ్ హోమ్ డాక్టర్ గారు మరి చాలామందికి ప్రచారం చేస్తూ వస్తున్నారు. మరి ఈరోజు 10th అక్టోబర్
లాస్ట్ దీని మా ముగింపు వేడుకలు ఇవి. దీనిలో భాగంగా మెంటల్గా మనిషి ఎలా ఉండాలి, అతని మానసిక పరిస్థితి ఏమిటి అనే దాని మీద చెప్పడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. మరి మనిషి ఒక స్థితిలో ఏమవుతాడో తెలియదు, తర్వాత అనేక రకాల మానసిక పరిస్థితుల్లో వచ్చి రుగ్మతలు పాల్పడుతున్నాడు. ఆ రుగ్మతలు పైకి కనిపించవు కానీ మెంటల్గా లోపలికి దిగజారిపోతూ ఉంటారు. అటువంటి దాని మీద మన శాంతి నర్సింగ్ హోమ్లో ఇటువంటి రోగులకు ఎంతోమందికి ఆయన వైద్యం చేయడం జరిగింది. డాక్టర్ రమణరావు గారు, అలాగే సుభాష్ గారు, డాక్టర్ శ్రీదేవి గారు, శ్రీ విద్యా డాక్టర్ గారు, వీళ్ళంతా కూడా మరి మన భీమవరంలో ఇలా ఉండటం చాలా గొప్ప విషయం. చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పిపెట్టిన ఘటన వ్యతిరేకిస్తూ తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద గూడూరు మరియు సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు పాసం సునీల్ కుమార్, నెలవెల విజయశ్రీ, ఎస్సీ సంఘ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, అంబేద్కర్ను అవమానపరిస్తే దళితులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం హేయమైన చర్యగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ అభివర్ణించారు. రాజ్యాంగ నిర్మాత ఈరోజు భారతదేశంలో అందరూ కూడా రాజ్యాంగాలు చదువుతూ పార్లమెంట్లు, అసెంబ్లీలు అన్ని నడిపిస్తున్నారంటే ఆ మహానుభావుడు పుణ్యం. ఆ మహానుభావుడు యొక్క విగ్రహాన్ని కాల్తా అనేటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి ఎవరో అమాయకులను ఒక నిరికించారు. దాని వెనకాల చాలా పెద్ద పెద్ద పనులు ఉన్నారు. ఎందుకంటే మనకి అలవాటు చేసేది పెద్దోళ్ళు, ఇరుక్కునేది దళితులు. కేసుల్లో దళితులు చంపేది పెద్దోళ్ళు, కేసులు మన పైన ఉంటాయి, నాన్ బెయిలబుల్ కేసులన్నీ కూడా. ఇది తరతరాలుగా అలవాటు అయిపోయింది. ఎందువల్లంటే అక్టోబర్ 2వ తేదీ అర్ధరాత్రి 2 గంటలకి చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో అక్కడ ఉన్నటువంటి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పంటించారు. అది ఎవరో పాప గోవిందయ్య ఆయన పేరునా ఆ గోవిందయ్య గారు అక్కడ ఏదో ఆయనకి సంబంధించినటువంటి ఆమెకి పక్కన అంబేద్కర్ విగ్రహం ఖాళీ చేసి ఆడుకు ఇల్లు ఇచ్చిన ఉద్దేశంతో అది తగలపెట్టిన విషయం కూడా, అంటే మేము చెప్పడం కాదు, అక్కడ ప్రజలందరూ కూడా చెప్పేటువంటి కార్యక్రమం. తగలపెట్టుడు పక్కనే ఉన్నటువంటి పెద్ద ఆయన చనిపోయాడు, ఆయన కూడా మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఆయన విగ్రహానికి మాత్రం నిప్పులు గిప్పులు పోలా. కేవలం మన రాజ్యాంగ నిర్మాత, మన దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మాత్రమే ఆ యొక్క నిప్పుల్ని పంపించే విధంగా ప్లాన్ చేసినటువంటి వాళ్ళకి నిజం చెప్తున్నా బాబు, ఖబర్దార్. ఎందుకంటే మీరు తేలిగ్గా అంచనా వేయద్దు మమ్మల్ని. మీరు అమాయకులు అనుకుంటున్నారేమో. మేము ఒకటే, నమ్మితే ప్రాణాలు ఇస్తాం, నమ్మకపోతే దింపేస్తాం, కిందకి దింపుతాం, ఏమన్నా చేయగలుగుతాం. ఆ సత్తా మాకుంది, గుర్తుపెట్టుకోండి. మీరెంత దాదాలైనా, ఎంత రౌడీలైనా మీలాంటి వాళ్ళని తుదముట్టించేటువంటి బలం మా దగ్గర ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు ఎవడు గెలిచినా మన దయాదాక్షిణాల మీదే, గుర్తుపెట్టుకోండి. పేదవాళ్ళ దయాదాక్షిణాల మీదే ఎవడు ఎమ్మెల్యే అయినా, ఇంకోటి అయినా. అలాంటి మా నాయకుడే కాదు ఆయన, యావత్ భారతదేశ నాయకుడు అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి మీరు నిప్పంటేయడం అంటే మీ ధైర్యం ఏంది అడుగుతున్నా. ఏమంత ధైర్యమా, అంత కండకావరమా, లేకపోతే ఇంకోటి ఏదైనా సరే. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీకు తెలుసో తెలియదో నాయన, గత గవర్నమెంట్ లో దాదాపు మన ఎస్సీల పైన 56,000 మంది పైన కేసులు పెట్టిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని చెప్పి మీకు గుర్తు చేస్తున్నాను.
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై రాకేష్ అనే న్యాయవాది చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కడప నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి మాట్లాడుతూ ఇది అత్యంత అమానవీయమైన ఘటనగా పేర్కొనవచ్చన్నారు. ఈ ఘటన భారతదేశ న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా భావించాలని తెలిపారు. ఈ విషయాన్ని దేశ ప్రజానీకం ఖండిస్తుంటే ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి ఖండించకపోవడం సరికాదన్నారు. అక్టోబర్ 6వ తేదీన చీఫ్ జస్టిస్ మిస్టర్ గవాయ్ గారిపై దాడికి నిరసనగా ఈరోజు కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ విజయ్ గారి అధ్యక్షతన, అదేవిధంగా సిటీ కాంగ్రెస్ కమిటీ వారి అధ్యక్షతన ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మేమందరం కలిసి దానికి నిరసనగా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మేము నిరసన తెలపడం జరుగుతూ ఉంది. ఇది చాలా సిగ్గుకరమైన చర్య. ఏదైనా న్యాయం కావాలంటే న్యాయస్థానానికి పోయి మనము అక్కడ మొరపెట్టుకుంటాం. అటువంటిది ఒక ప్రధాన న్యాయమూర్తి పైనే దాడి జరిగితే ఏమనకుండా ఉండేటువంటి ప్రభుత్వం మనకున్నందుకు మనం ఎంతో సిగ్గుపడాల్సి వస్తూ ఉంది, బాధపడాల్సి వస్తూ ఉంది. మొన్న జరిగిన చర్య అందరికీ తెలిసిందే. ఒక గొప్ప ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ గవాయ్ గారు తీర్పు ఇచ్చే టైంలో ప్రధాన న్యాయమూర్తి ఆయన రాకేష్ కిషోర్ గారు 72 ఏళ్ల వయసు ఉన్నాయన యువకుడు, ఏదో వేడి రక్తం ఉందన్నాడు కూడా కాదు, ఎంతో అనుభవజ్ఞుడు. అటువంటి అతను ఆ చీఫ్ జస్టిస్ వారి పైన పూట విసరడం అనేది ఎంత దుశ్చర్య మనం చూస్తూ ఉన్నాం. దానికి ప్రభుత్వం ఏమన్నా ఖండించిందా? ప్రధానమంత్రి గారు ఏమన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చినారా? లేకుంటే దానికి ఏమైనా చర్యలు తీసుకొని ఎవరైనా కావచ్చు వారి మీద ఏమైనా కేసు నమోదు చేసి ఏమైనా అరెస్ట్ చేయడం జరుగుతుందా? మళ్ళీ కేసు కూడా పెట్టొద్దని మళ్ళీ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఎంత భయంకరమైనది, ఎంత నీచమైనది, ఎంతో పవిత్రమైనటువంటి రాజ్యాంగాన్ని రాసి 75 సంవత్సరాల కింద మన భారతదేశానికి అంబేద్కర్ గారు అప్పచెప్తే ఒక్కొక్క దానికి పోరాడాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ నిలబడి ప్రజల కోసం ప్రతి ఒక్క దానికి పోరాడాల్సి వస్తుంది. కానీ ఏ పార్టీ కూడా ఎవరు కూడా వచ్చి దాని గురించి ఆలోచన చేయడం లేదు. నిన్నటికి నిన్న ఓట్లు లేకుండా పోతా ఉంటే ఓటు జరుగుతుంటే దాని గురించి కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ఈ రోజు చూస్తే భయంకరంగా చీఫ్ జస్టిస్ గారి పైనే వాళ్ళు ఆ రకంగా అమానుషంగా దాడి చేయడము, అది ఎంత భయంకరం. ఏం సమాజానికి ఏం నేర్పిస్తా ఉన్నాం? మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకపోతే ఒక రాజరిక పాలనలో ఉన్నామని అర్థం కావడం లేదు. ఒకసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి అందరికీ ఏర్పాటైంది. చాలా భయంకరంగా ఉంది. మొన్నటికి మొన్న మణిపూర్లో మనుషులు చంపి రక్తాలు పారితే దానికి కూడా ప్రధానమంత్రి ఏమాత్రమూ ఇది చేయలేదు. లోక్సభలో ప్రతిపక్ష లీడర్ క్వశ్చన్ చేసిన దానికి ఒక్కదానికి ఆన్సర్ లేదు. ఈ రోజు ఆయన గవాయ్ గారి పైన చర్య తీసుకున్నారు. అదేమి అంటే దళితుడు అంటే మనిషి కదా? దళితుడు అంటే ఆయన గౌరవప్రదమైన ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ కాదా? దళితుడు బౌద్ధ మతము అది మతాలు విద్వేషం తీసుకొస్తా ఉన్నారు. ఒక న్యాయ వ్యవస్థలో ఒక ప్రముఖ చీఫ్ జస్టిస్ కాడ కూర్చొని న్యాయం చేస్తే దానిపైన బూట్లు తీసుకుంటారా? అంటే వేరే ఉన్నత కులస్తులు అయితే ఏమనరా? అంటే ఉన్నత కులస్తులు ఒక న్యాయం ఇస్తారు, దళితులు ఒక న్యాయం ఇస్తారా? పదవిలో ఉండేది ఎవరు? ఆడ దళితుల ఉన్నతుల పదవి ఎవరు చూడకుండా ఒక దళితుడు బౌద్ధిస్టు అని మతాల విద్వేషం తీసుకొస్తున్నారు. అతని పైన దాడి చేయడం జరుగుతూ ఉంది. ఎంత అమానుష చర్య! ఇంతకు ముందు సనాతన ధర్మం కాపాడలేదు. సనాతన ధర్మం ఏంటి అంటే పూర్వకాలంలో సనాతన ధర్మము దళితులు వీళ్ళు కులాల వ్యవస్థను ఏర్పాటు చేసి మూతికి పుంత వెనకలు తాట కట్టి ఊరి బయట వేసింది సనాతన ధర్మంలో. ఆ ధర్మం వల్ల కావాలనా? అదే కావాల్సింది. ప్రజలందరూ ఒకటే అనేటువంటి మంచి భారత రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగ వ్యవస్థనే తొక్కులో తొక్కుతుంది బీజేపీ ప్రభుత్వం. ఈ రోజు ఆ గవాయి పైన బూటు విసిరినప్పుడు కరెక్ట్, అది ఎవరైనా కావచ్చు, న్యాయవాది కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది అరెస్ట్ చేసి తగిన శిక్ష చేస్తే తప్పకుండా అది రిపీట్ కాదు. గతంలో కూడా ప్రధానమంత్రుల మీద, ముఖ్యమంత్రుల మీద, ప్రజల కోసం పోరాడే నాయకుల మీద ఎవరంటే వాళ్ళు చెప్పులు విసున్నారు. అప్పుడు గమనే ఉన్నారు. ఇప్పుడు ఒక చీఫ్ జస్టిస్ పైన చెప్పు విసిరితే, బూటు విసిరితే ఇప్పుడు కూడా ఏం కేసు లేకుండా పెడతా ఉన్నారు. ఇది కరెక్ట్ అయింది కాదు, ఇది ఒప్పుకోదు. ఎంతసేపు చూసినా ఈ బీజేపీ ప్రభుత్వము మతాలను రెచ్చగొడతా ఉంది. ఏమన్నా అంటే దళితులు లేకుండానే ఈ భారతదేశం ఉందా? ఎంత పర్సెంటేజ్ ఉంది? దళితులు, మైనార్టీసు, బీసీలు అందరూ అగ్ర కులాలే ఉన్నాయా? కుల వ్యవస్థ తీసుకొచ్చింది మళ్ళా మీరు వెనక్కి రిపీట్ చేస్తా ఉన్నారా? ఇది కరెక్ట్.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికృత మనస్తత్వం ఉన్న జగన్కి రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేదన్న మంత్రి సత్యకుమార్. కోర్టుల్లో పిటిషన్లు వేసి అభివృద్ధికి అడ్డంకులు కల్పిస్తున్నారని ఆగ్రహం. పీపీపీ విధానం అంటే ఏంటో కూడా జగన్కు తెలియదన్న చింతకాయల విజయ్. డబ్బులన్నీ అమరావతికే పెడుతున్నారంటూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆక్షేపణ. డిసెంబర్ 13 నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుని కేసులు పరిష్కరించుకోవాలి. భీమవరం 3వ అదనపు జిల్లా జడ్జి లక్ష్మీనారాయణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు నారా రోహిత్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సీసీ సున్నా సమాప్తం. నమస్కారం.